వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ప్రకాష్ రాజ్కి మతి భ్రమించిందేమో, లేదా చైనా పాకిస్తాన్లోని పుస్తకాలను ఇక్కడ కూర్చొని చదువుతున్నాడేమో, నిజంగా భారతదేశ చరిత్రను తెలుసుకోవడానికి ఇష్టపడటం కానీ ఒప్పుకోవడానికి సిద్ధంగా కానీ లేడేమో అనిపిస్తోంది. అందుకే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. స్వతంత్రం, భారత స్వతంత్రం ప్రతి భారతీయుడి కళ. ఆ కళలో ఎంతోమంది ప్రాణాలను అర్పించారు. ఆ కళ కోసం ఎన్నో పోరాటాలు చేశారు. అసలు భారతదేశానికి స్వతంత్రం ఎవరు తీసుకొచ్చారు అంటే ఒక 3-4 పేర్లే ఈరోజు తరానికి తెలిసింది. కానీ నిజమైన భారత స్వతంత్రంలో పాల్గొన్న వాళ్ళు ఎవరు అనేది ఈరోజు కూడా చాలామందికి తెలియకపోవడం, ఈ ప్రకాష్ రాజ్ లాంటి పనికి మాలిన వాళ్ళు చెప్తున్న మాటల్ని నమ్మడానికి కారణం ఏంటి అంటే అసలు చరిత్రను పుస్తకాల్లో నుంచి తుడిచేసింది ఆనాటి కమ్యూనిస్టు భావజాలంతో పనిచేసిన కాంగ్రెస్. ఇప్పుడు ప్రకాష్ రాజ్ పనికి మాలిన మాటలు వినిపించి దాని గురించి మనం మాట్లాడదాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎప్పుడైనా సరే దీన్ని విమర్శిస్తూ తను ఒక హీరోలాగా ఫీల్ అవుతాడు. కానీ ఆర్ఎస్ఎస్ని విమర్శించిన వాళ్ళంతా జీరోలు అయ్యారని, అసలు వాస్తవాలు తెలుసుకోలేక మాట్లాడి నలుగురిలో తలెత్తుకోవడానికి కూడా సిగ్గుపడే పరిస్థితికి వెళ్ళారని ఈయనకి ఎందుకు అర్థం కావట్లేదో నాకు కావట్లేదు. నిజంగా కూడా దేశ స్వతంత్రం కోసం ఆర్ఎస్ఎస్ పనిచేయకుండా ఉంటే మీరు మాట్లాడండి, తప్పులేదు. ఈరోజు భారతదేశ స్వతంత్రం కోసం పరితపించని ఎవ్వడికి ఈ దేశాన్ని పాలించే హక్కు లేదు. కానీ నిజంగా భారతదేశ స్వతంత్రంలో ఎలాంటి పేరు కోరుకోకుండా, ఎలాంటి గుర్తింపు కోరుకోకుండా, స్వతంత్రంలో మేము పనిచేసాం మాకు పదవులు ఇవ్వండి అని కోరుకోకుండా పనిచేసిన సంస్థల మీద విషం చిమ్ముతూ ఈ దేశాన్ని విభజించే కుట్ర చెయ్యాలని చూస్తే మాత్రం ఊరుకునేదే లేదు. ఫస్ట్ ఆయన మాట్లాడిన మాటలు వినండి. ఇది మాస్ వాయిస్లో ప్లే అయింది. మనకు రియల్ ఫుటేజ్ దొరకలేదు కాబట్టి మాస్ వాయిస్ నుంచి ఈ వీడియో నేను ప్లే చేస్తున్నాను. అసలు చెడ్డీలు, ప్యాంట్లు, లేకపోతే స్కర్ట్లు, శారీలు, ఇదేనా మీ విజ్ఞత? ఇదేనా మీ ఇంగితం? అలానేనా ఒకరి గురించి మాట్లాడటం? ఎవరు వాళ్ళు నాకు చెప్పరా? వాళ్ళు ఈ దేశం స్వతంత్రానికి ఆ గ్రూప్ నుంచి 2 పేరు చెప్పమని చెప్పరా. 2 కాదు 10 మంది పేర్లు చెప్తా, 100 మంది పేర్లు చెప్తా. ఎమ్మటే ముక్కు నేలకు రాసి తప్పైందని శంపలేసుకునే అంత ధైర్యం నీకుందా? నోరుంది కదా, నీ ఇష్టం వచ్చినట్టు వాగుడు వాగేసినావు. అరే బాయ్ ప్రకాష్ రాజ్, ఆ ఏమంటారు కంపు నోటితోటి నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నావు. నీ కంపు నోరు ముయ్యి అసలు వాస్తవాలు ఇవి అని నేను చెప్తా, చూపిస్తా. వాస్తవాలతో నేను మీ ముందుకు తీసుకొస్తా. మరి ఏం చేస్తావు? ఇప్పుడు ఆయన మాట్లాడిండు కదా, భారతదేశ స్వతంత్రంలో పాల్గొన్న 2 పేర్లు కాదు ఒక్కల పేర్లు చెప్పమన్నారు. కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడింది భారతదేశ స్వతంత్రం కోసం. స్వతంత్రం తర్వాత ఈ రోజుకు పనిచేస్తుంది. భారతదేశ స్వతంత్ర ఫలాలు మారుమూల గ్రామంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా దక్కాలి, అందరూ సంఘటితమై ఈ దేశాన్ని కాపాడుకోవాలి అనే లక్ష్యం కోసం పనిచేసే ఒక సంస్థను ఎలాంటి లక్ష్యము లేకుండా అడ్డగోలుగా తిరుగుతూ ఉండే వీళ్ళు మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా ఉంది. సంఘ స్థాపనకు ముందే డాక్టర్ హెడ్గేవార్ అనుశీలనా సమితి వంటి విప్లవ సంస్థలలో చురుకుగా పనిచేశారు. స్వతంత్రం కోసం అందరం కలిసి ఒకే తాటి మీద పనిచేయాలే కానీ ఒక్కొక్కరం ఒక్కొక్క సంస్థ పేరు మీద స్వతంత్రోద్యమంలో పాల్గొంటే మనందరికీ తెలిసిందే కదా, విడివిడిగా ఉన్న కర్ర ముక్కల్ని ఎర్చడం ఈజీ, గుంపుగా ఉన్న ఒక కర్రల మూటను వంచడం కష్టం. కాబట్టి అలా మనం విడివిడిగా పోరాటం చేసి ఓడిపోవడం కంటే అందరం కలిసి కాంగ్రెస్తో పనిచేద్దాం, పనిచేసి భారతదేశ స్వతంత్రాన్ని తీసుకొచ్చుకుందాం, మాకు పేరు లేకున్నా పర్లేదు, స్వతంత్రం తీసుకొచ్చినాక మాకు పదవులు ఇవ్వకున్నా పర్లేదు అని సహాయ నిరాకర ఉద్యమంలో కాంగ్రెస్తో కలిసి పాల్గొని డాక్టర్ హెడ్గేవార్ 1 సంవత్సరం పాటు అంటే 1921 నుంచి 22 వరకు జైలు శిక్ష అనుభవించారు. నీకు చదవడం శాత కాదనుకో, జెమిని, పర్ప్లెక్స్ ఇలాంటివి వచ్చినాయి కొట్టు, వస్తాయి. అంతేగాని ఇక్కడ కూర్చొని ఒక మైక్ ఇచ్చిండ్రు, నిన్ను పిలిచిన వాళ్ళు ఎవరో, ఇక నేను ఇలాంటివి చెప్తే చప్పట్లు కొడతారు, ఈ పక్కన కూర్చున్న వాళ్ళలాగా నవ్వుతారు, నేను హీరోని అయిపోతా, సినిమాలలో అన్నీ మనం చేసే విలన్ పాత్రలే కదా, గీడైన హీరోని అనిపించుకోవాలని నోటికి వచ్చిన అడ్డమైన కూతలు ఉయ్యొద్దు. అంతేకాదు
కాంగ్రెస్ పిలుపు మేరకు జనవరి 26, 1930న అన్ని ఆర్ఎస్ఎస్ శాఖలలో స్వతంత్ర దినోత్సవం జరపాలని ఆయన ఆదేశించారు. పూర్ణ స్వరాజ్ కోసం పాటుపడ్డారు. అంతేకాదు 1930 ఉప్పు సత్యాగ్రహం మరియు అటవీ సత్యాగ్రహంలో డాక్టర్ జీ పాల్గొని మరోసారి 9 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. అంతకు ముందు చెప్పే కదా 1921 నుంచి 22 వరకు సహాయ నిరాకరణ ఉద్యమం టైంలో జైలు శిక్ష అనుభవించారు సంవత్సరం పాటు. ఆ తర్వాత ఉప్పు సత్యాగ్రహం 1930లో జరిగినప్పుడు 9 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు స్వయంగా నాగ్పూర్, వీరిద్దరి మధ్య దేశ విముక్తి గురించి లోతైన చర్చలు జరిగినాయి. అలాంటిది సుభాష్ చంద్రబోస్ గారు పట్టించుకోలేదు, ఏమేమో పనికి మాటలు మాట్లాడుతాడు. 1940 ఇది ఏ భారతీయుడో కాదు, ఏకంగా బ్రిటిష్ నివేదికలే చెప్తున్నాయి. బ్రిటిష్ సిఐడి నివేదిక ప్రకారం ఆర్ఎస్ఎస్ని తీవ్రమైన బ్రిటిష్ వ్యతిరేక సంస్థగా గుర్తించారు. ఇక్కడ పక్కన కూర్చున్న కమ్యూనిస్టు భావజాల ముందు చూసిండ్రా, వీళ్ళు బ్రిటిషర్లకు అనుకూలంగా పనిచేసింది. నేను తప్పు చెప్తే మీరు ఒకసారి చరిత్ర పుస్తకాలు చదవండి. బ్రిటిషర్లకు అనుకూలంగా పనిచేసినోడు ఈరోజు రాజు, బ్రిటిష్ సంస్థలకు వ్యతిరేకంగా పనిచేసినోడు మీద ఇలాంటి వాళ్ళు కారు కూతలు. అది మన దౌర్భాగ్యం. క్విట్ ఇండియా ఉద్యమంలో అరుణ, అసఫ్ అలీ వంటి అగ్రనేతలకు స్వయం సేవకులు తమ ఇండ్లలో రహస్యంగా ఆశ్రయం కల్పించారు. అంతేకాదు 1947లో పాకిస్తాన్ నుండి వస్తున్న శరణార్థులను కాపాడటంలో, వారికి పునరావాసం కల్పించడంలో స్వయం సేవకులు ప్రాణాలకు తెగించి పనిచేశారు. స్వతంత్రానికి ముందే కాదు, స్వతంత్రోద్యమంలోనే కాదు, సాధించిన స్వతంత్ర భారతావనిలో శరణార్థులను, పాకిస్తాన్లో హిందువులను ఊచకోతకొస్తుంటే అక్కడ జరుగుతున్న దారుణాలను ఏ ఒక్కరు ప్రశ్నించలేకపోయారు. కానీ వాళ్ళ ప్రాణాలను అడ్డంగా పెట్టి స్వయం సేవకులు వాళ్ళని రక్షించారు. సర్దార్ పటేల్ కోరిక మేరకు గురూజీ గోల్వార్కర్ మహారాజా హరిసింగ్ని కలిసి కాశ్మీర్ భారతదేశంలో విలీనమయ్యేలా ఒప్పించారు. డాక్టర్ హెడ్గే వారు, గురూజీ గోల్వార్కర్ గారు, ఇంకా కావాలా పేర్లు చెప్తా, కంగారు పడకు. కాశ్మీర్ని భారతదేశంలో విలీనం అవ్వడానికి ఒప్పించిన ఘనత మహారాజా హరిసింగ్ని కలిసి సర్దార్ వల్లభాయ్ పటేల్ కోరుకున్నారని గురూజీ గోల్వార్కర్ గారు చేశారు. అంతేకాదు ఇక్కడితోనేనా, భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా గోవా లాంటి చోట పోర్చుగీస్ పాలనలో అనేక దారుణాలు జరిగినాయి. 1954-55లో పోర్చుగీస్ పాలన నుంచి గోవా, దాద్రానగర్ హవేలీలను విముక్తి చేయడంలో జగన్నాథరావు జోషి నాయకత్వంలో స్వయం సేవకులు కీలక పాత్ర పోషించారు. స్వతంత్ర పోరాటంలో ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా పాల్గొన్న ఎంతో మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. కొంతమంది పేర్లు ఎందుకంటే 1, 2, 3 అయితే చెప్పగలుగుతాం, ఎంతవరకు చెప్పగలుగుతాం, అయినా కూడా కొంతమంది ముఖ్య నాయకుల పేర్లు చెప్తాను. ఎవడైనా ఇంకొకసారి స్వతంత్రోద్యమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు ఉన్నారంటే గూబ గుయ్యమని కొట్టి పేర్లన్నీ చెప్పండి. అరే బై చరిత్ర చదవని చెవు మెలబెట్టి కూసోబెట్టి చదివించండి. డాక్టర్ కేశవరావు బలరాం హెగ్డే వారు సంఘ స్థాపకులు. ఈయన సహాయ నిరాకరణ ఉద్యమం, అటవీ సత్యాగ్రహం పాల్గొని జైలు శిక్షకెళ్లారు. ఇక రెండో వారు మాధవ సదాశివ గోల్వార్కర్ గారు, వీరినే శ్రీ గురూజీ అంటారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమం, ఆ తర్వాత కాశ్మీర్ విలీనం కోసం మహారాజా హరిసింగ్ను ఒప్పించిన దానిలో పాత్ర పోషించారు. ఇక 3 అప్పాజీ జోషి గారు, సిపి అండ్ బేరర్ ప్రాంతంలో జరిగిన సత్యాగ్రహాల్లో పాల్గొని డాక్టర్ జీతో పాటు జైలుకు వెళ్లారు. తర్వాత జగన్నాథరావు జోషి గారు, కర్ణాటక కేసరిగా పిలువబడే ఈయన గోవా విముక్తి పోరాటంలో స్వయం సేవకులకు నాయకత్వం వహించారు. అలాగే క్విట్ ఇండియా మరియు ఇతర ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు. తర్వాత ప్రొఫెసర్ రాజేంద్ర సింగ్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ రజ్జూబాయ్ అంటే మస్తు మందికి తెలుసు. రజ్జూబాయ్ 4వ సర్సంఘచాలకైన వీరు క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. నానాజీ దేశ్ముఖ్ 1942 ఉద్యమ సమయంలో జయప్రకాష్ నారాయణ్ వంటి విప్లవకారులకు అజ్ఞాతంలో సహాయ సహకారాలు అందించారు. లాలా హంసరాజ్ గుప్తా ఢిల్లీ ప్రాంత సంచాలక్, అరుణ, అసఫ్ అలీ వంటి నాయకులను తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించారు. తర్వాత బాబాసాహెబ్ ఆప్టే గారు స్వయం సేవకులలో దేశభక్తిని నింపడానికి మరియు చారిత్రక స్పృహ కల్పించడానికి కృషి చేశారు. గోవా మరియు దాద్రానగర్ హవేలీ విముక్తి కోసం పనిచేశారు. సూరి సీతారాం, వీరు మన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాకు చెందిన స్వయం సేవక్. పోర్చుగీస్ వారికి వ్యతిరేకంగా పోరాడి అమరులయ్యారు. ఈయన చిత్రం ఎర్రకోట మ్యూజియంలో ఇప్పటికీ ఉంటది. రాజాబావ్ మహాకాల్ గోవా విముక్తి పోరాటంలో ప్రాణత్యాగం చేసి ఉజ్జయినికి చెందిన స్వయం సేవక్. అంతేకాదు దత్తోపంత్ తెగ్గిడి, వివిధ జాతీయవాద సంఘాల స్థాపకుడైన వీరు కూడా స్వతంత్ర ఉద్యమ కాలంలో క్రియాశీలకంగా పనిచేశారు. ఇంకా అమరులైన వారు అనేక మంది. దాదానాయక్, వీరైతే విదర్భ ప్రాంతంలో సమాంతర ప్రభుత్వం ఏర్పాటు చేసే కాలంలో బ్రిటిష్ తూటాలకు బలైపోయారు. రామ్దాస్ రాంపూర్
క్విట్ ఇండియా ఉద్యమంలో అమరులయ్యారు. వీరితో పాటు వేలాది మంది, లక్షల మంది అజ్ఞాత స్వయం సేవకులు గ్రామ స్థాయిలో సత్యాగ్రహాలు చేసి విప్లవకారులకు సమాచారం చేరవేయడం మరియు బ్రిటిష్ పాలనపై ప్రజల్లో అవగాహన కల్పించి దేశ స్వతంత్రం కోసం భారతదేశాన్ని తట్టి లేపిన మహానుభావులు. ఈ నాయకుల గురించి నేను చెప్పింది రైటా కాదా అంటే మీరు జెమిని కానివ్వండి, పర్ప్లెక్స్ కానివ్వండి, చరిత్రలో ఉన్న పుస్తకాలని కానివ్వండి తీసి చూడండి. ఖచ్చితంగా వీరందరూ చేసిన దేశ స్వతంత్రం కోసం త్యాగాలు మీకు కనిపిస్తాయి. అంతేగారు వీళ్ళు ఏ ప్రాంతాల వారు అనేది కూడా చెప్తారు. ఇక ఈయన ఇదే నోటితో చెప్పిన ఇంకొక మాట ఏంటంటే, ఆర్ఎస్ఎస్ ఆ బీజేపీకి అమ్ముకున్నప్పుడు భగత్ సింగ్ ఉంటే తనేవాడు ఏం చేస్తారు, వాళ్ళ కవాయితులు చూడాలి. ఒక్క లేడీ మెంబర్ ఉన్నారా వాళ్ళు సంస్థ, అది ఆడవాళ్ళని గౌరవించే సంస్థ, ఒక లేడీ మెంబర్ ఉన్నారా ఎవరైనా? అది ఒక సంస్థ, దాని గురించి మనం మాట్లాడాలి. ఆడవాళ్లకు రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి అని కూతురు వయసున్న ఆవిడ్ని పెళ్లి చేసుకున్న ఈ ప్రకాష్ రాజే చెప్పాలి, మనం వినాలి. ఇద్దరు కూతురులా ఉన్న భార్యను వదిలేసి కూతురు వయసున్న ఒక ఆమెను చేసుకున్న ప్రకాష్ రాజ్ చెప్తే మనం వినాలి. ఇప్పుడు ఒక ప్రకాష్ రాజ్కి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. వరల్డ్ కప్, క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతోంది. క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతోంది కదా అని భారతదేశంలోని 11 మంది క్రికెట్ జట్టు పురుషులు వెళ్ళి వరల్డ్ కప్ కొట్టుకొని వస్తే ఇది ఒక కప్పేనా? ఒక్క ఆడపిల్లని పెట్టుకొని మ్యాచ్ ఆడలేదు. ఆడవాళ్ళకి ఇలివిస్తానరా? క్రికెట్ మ్యాచ్లోనే ఆడనీయట్లేదు. ఇదో మ్యాచ్, దీనికో ప్రైజా అంటే చేతులు అడ్డం పెట్టుకొని నవ్వుతారు. గట్టుంది సార్. క్రికెట్ కప్ మగవాళ్ళ ఛాంపియన్షిప్ మగవాళ్ళదే, ఆడవాళ్ళ ఛాంపియన్షిప్ ఆడవాళ్ళదే. కానీ ఎవరు పోటీలోకి దిగినా దేశం గర్వించదగ్గట్టుగా చేయాలి. అలానే భారత స్వతంత్ర ఉద్యమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ పురుషులందరూ కలిసి ప్రాముఖ్యతతో ముందుకు తీసుకువెళ్తే రాష్ట్ర సేవికా సమితి దీనిని స్థాపించింది వ్యవస్థాపకురాలు లక్ష్మీబాయి కేల్కర్ గారు. అందరూ ఈవిడని గౌరవంగా వందనీయ మౌసీజీ అని పిలుస్తూ ఉంటారు. ఇది అప్పుడు ఇప్పుడు కాదు, 1936లోనే స్థాపించబడింది ఈ సంస్థ. నేను మీకు ఉదాహరణ చూపిస్తా దీనికి సంబంధించి. ఇక్కడ నేను క్వశ్చన్ చేస్తా. అది వచ్చేలోపు కనబడుతుందా? రాష్ట్రీయ సేవికా సమితి భారతదేశంలో మహిళలో జాతీయ చైతన్యం, సేవాభావం, కర్తవ్య బద్ధతను పెంపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. ఈ సంస్థ 1936లో స్థాపించబడినప్పటికీ స్వతంత్రోద్యమ కాలంలో దేశభక్తిని మహిళలలో బలంగా నాటింది. సమితి ద్వారా మహిళలు శారీరక మానసిక శిక్షణ పొందుతూ క్రమశిక్షణ, ధైర్యం, త్యాగభావం వంటి విలువలను అలమర్చుకున్నారు. స్వతంత్రోద్యమ సమయంలో ప్రత్యక్ష రాజకీయ ఉద్యమాల కన్నా సమాజాన్ని మేల్కొనడం, జాతీయ భావనను వ్యాప్తి చేయడం, గ్రామీణ మహిళలను సంఘటితం చేయడం వంటి పనుల్లో సేవికా సమితి కీలకంగా పనిచేసింది. అలాగే స్వదేశీ భావన, సామాజిక సేవ, విద్యాభివృద్ధి వంటి కార్యక్రమాల ద్వారా మహిళలను దేశ సేవ వైపు ప్రోత్సహించింది. స్వతంత్ర పోరాటానికి అవసరమైన సామాజిక పునాదిని బలోపేతం చేయడంలో రాష్ట్ర సేవికా సమితి పాత్ర ఎంతో ప్రాధాన్యమైనదిగా నిలిచింది. అర్థమైందా? ఇప్పుడు చెప్పు, మహిళా విభాగం ఉందా లేదా, లేకపోతే నోటికొచ్చిన కారుకూతల్ని ఇంగూస్తూనే ఉంటానా? మహిళల్లో దేశభక్తిని, ఆత్మరక్షణ ధైర్యాన్ని నింపింది రాష్ట్ర సేవికా సమితి. స్వదేశీ ఉద్యమంలో భాగస్వామ్యం ప్రభాత్ పేరీలు, లక్ష్మీబాయి కేల్కర్ వీరంతా కూడా ఉన్నారు. తెల్లవారుజామునే వీరు వీధుల్లో తిరుగుతూ దేశభక్తి గీతాలు పాడుతూ ప్రజలను చైతన్యపరిచేవారు. గాంధీజీ పిలుపు మేరకు విదేశీ పంచదార, టీ, కాఫీ మరియు దుస్తులను బహిష్కరించడంలో సమితి మహిళలు ముందున్నారు. కావాలంటే దీని గురించి కూడా చెక్ చేసుకోండి. ఇంటింటా రాట్నంపై నూలు వడకడం ద్వారా స్వదేశీ ప్రాముఖ్యతను చాటారు. సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా 1929లో జరిగిన నిరసన ప్రదర్శనలో లక్ష్మీబాయి కేల్కర్ గారు పాల్గొన్నారు.
ఇది ఆమె సామాజిక కార్యకర్తగా మారడానికి నాంది పలికింది. అంతేకాదు స్వాతంత్ర పోరాటానికి నిధులు అవసరమైనప్పుడు గాంధీజీ పిలుపు మేరకు సమితి కార్యకర్తలు తమ బంగారు ఆభరణాలను మహిళలు విరాళంగా ఇచ్చేశారు. దేశ విభజన సమయంలో కూడా అనేక మంది హిందూ మరియు సిక్కు శరణార్థులను కాపాడటంలో సేవికా సమితి ఎంతో శ్రమించింది. కరాచీ వంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ మహిళల్లో ధైర్యాన్ని నింపడమే కాకుండా శరణార్థి శిబిరాల్లో మహిళలకు పిల్లలకు ఆహారం అందించింది. హైదరాబాద్ విముక్తి పోరాటంలో ఇలా ఒక్కటి కాదు రెండు కాదు, గోవా విముక్తిలో చెప్పుకుంటూ పోతే సేవికా సమితి అనేక పనులు చేసింది. అంతెందుకు, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో 1975 నుంచి 77 మధ్య కాలంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం జరిగిన పోరాటంలో సమితకు చెందిన అనేక మంది మహిళలు జైలుకెళ్లారు. నేను వాళ్ళకి సంబంధించి కొన్ని చూపిస్తాను మీకు. అసలు ఎంత స్ట్రాంగ్గా ఒక ఉమెన్ని తయారు చేస్తుంది అని చెప్పడానికి. సూర్య నమస్కారాల నుంచి మొదలు పెడితే, ఇందాక అడిగావు కదా నెక్కర్ల నుంచి ప్యాంట్లు వేసుకున్న వాళ్ళు మహిళలకు విలువలు ఇస్తారా అని. ఇక్కడ ఉంది మొత్తం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు, రాష్ట్ర సేవికా సమితి మాతలు. చూసావా, ఏం ఆడోళ్లకు విలువ ఇవ్వడము అని అంటే నీ భాషలో ఏంటి? ఇది ఆడవాళ్ళు ఏ విషయంలో తక్కువ కాదు. అసలు ఆడవాళ్ళ గురించి నీకేమని తెలిసి మాట్లాడుతున్నావు? ఒక స్వయం సేవకు పొద్దున ఇంట్లో నుంచి వెళ్ళడానికి కావలసిన ఏర్పాట్లను చేయడంతో పాటు ఆయన సమాజ సేవ చేసి తిరిగి వచ్చిన తర్వాత ఆయనకు భోజనం పెట్టడం వరకు మహిళ పాత్ర గురించి నీకు తెలుసా? అసలు ప్రచారకులకు సంబంధించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. అది తెలియాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. చాలామంది కాదు, అసలు ప్రచారకులకు ఇల్లు కానీ లేకపోతే వాళ్ళకి హోటల్ భోజనాలు కానీ ఇలాంటి ఏముండవు. వాళ్ళు పర్యటనకి వెళ్ళారు అంటే అక్కడ ఉన్న కార్యకర్తల ఇండ్లలోనే భోజనాలు చేస్తారు, అక్కడే బస చేస్తారు, అక్కడి నుంచే కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలా ఎవరు రాని ఏ టైంలో అర్ధరాత్రి వచ్చినా సరే ఒక కార్యకర్తకు ఒక ప్రచారకు ఫోన్ చేసి, సోదరా ఈరోజు నేను పలానా ప్రాంతంలో పర్యటన ఉంది, రాత్రి 10 గంటల వరకు 11 గంటల వరకు నేను చేరుకోగలుగుతాను అని చెప్తే ఈ మహిళా మూర్తులే నిజంగా వాళ్ళందరికీ ఎలాంటి పేరు కోరుకోకుండా, ఎలాంటి సౌకర్యాలు కోరుకోకుండా, ఎలాంటి గొప్పతనం కోరుకోకుండా సేవ చేస్తున్న వాళ్ళకి ఎంత పాదాభివందనాలు చేసినా తక్కువే. వారు వచ్చేసరికి స్వయం సేవకులకు అలాగే ప్రచారకులు ఎంతమంది వస్తున్నారని ఏ రాత్రైనా సరే వాళ్ళకు భోజనాలు పెట్టడం, ఆ తర్వాత వాళ్ళకు అక్కడ నిద్రించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం, అవసరమైతే వాళ్ళు బయటపడుకొనైనా వీళ్ళకు సదుపాయాలు కల్పించడం, అలాంటిదన్నీ చేస్తోంది వీరమాతలు. ఒకసారి చూడండి, మొగోళ్ళకేమన్నా తక్కువ? ఎవడైనా వీళ్ళ ముందుకు వచ్చి వాగుడు వాగండి, బొక్కలు చూరా చూరా అయిపోతాయి. అసలు వాళ్ళ స్ఫూర్తి ముందు ఏం పనికొస్తుంది? ఇప్పుడు చెప్పు, నెక్కర్ నుంచి ప్యాంటుకు మారినా ఆ రోజు నెక్కర్లలోనైనా దేశ స్వతంత్రం కోసమే పోరాడారు. ఈరోజు ప్యాంట్లు వేసుకొనైనా దేశాన్ని ముక్కలు కాకుండా ఉండేందుకే పోరాడుతున్నారు. ఆ రోజు స్వతంత్రోద్యమంలో గాంధీ గారు రత్నం నాటి నూలుపోగు దేశీయ వస్తువులను ప్రాముఖ్యత సంతరించుకునే విధంగా చేయాలన్నా, స్వతంత్రోద్యమం కోసం ఆభరణాలను త్యాగం చేయాలి అన్నా ముందున్నారు. ఈరోజు అదే దేశంలో ఎదుర్కోవడానికి, పోరాడడానికి పురుషులతో సమానంగా సిద్ధం కావాలి అన్నా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, నిజంగా ప్రకాష్ రాజ్కి పిచ్చి పట్టిందా లేదా? ఆ పిచ్చితో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడా లేదా? ఈ పిచ్చి పట్టిన ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? అస్సలు నిజంగా నేను ఈ కార్యక్రమానికి వెళ్ళా, నా కళ్ళతో చూసినా, నిజంగా వాళ్ళని చూస్తుంటే ఎంత గర్వంగా అనిపించిందంటే, ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర సేవికా సమితికి సంబంధించి శాంతక్క గారు నాయకత్వం వహిస్తుంటే, మొన్న నేను ఈ కార్యక్రమంలో సీతా గాయత్రి మాన్ చూసిన. అసలు అమ్మాయిలు చూడండి, ఇది కదా నిజంగా నేర్పియాల్సింది, ఇలా కదా ఒక ఆడపిల్ల ఉండాల్సింది. ఏ రోజైనా నువ్వు ఇలాంటి పనులు చేసినావా సమాజంలో ఆడపిల్లల కోసం? పనికి వాళ్ళ మాట్లాడమంటే ఏమైనా మాట్లాడతావు. నేను సీతా గాయత్రి మాని ఈ కార్యక్రమంలో చూసిన, చాలా 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 ఆనందంగా అనిపించింది. ఇప్పుడు చెప్పండి, ఎవడైనా మళ్ళీ ఇంకొకసారి స్వతంత్రోద్యమంలో ఆర్ఎస్ఎస్ పాల్గొందా అని అడుగుతారా? ఒకళ్ళిద్దరు పేర్లు చెప్పమంటారా? లేకపోతే మహిళలకు వివక్ష ఉందని నోరెత్తుతారా? నోరెత్తుతే గూబ గుయ్యమనేలాగా లాగి కొట్టి ఈ వీడియోని షేర్ చేయండి. అరే భయ్, ఒక్కరి పేరు కాదు, మస్తు మంది పేర్లు చెప్పింది అక్క. ఇంకా కావాలంటే నీకు పుస్తకాలు చదవడం కష్టం అనుకుంటే ఇందాకే చెప్పిన జెమిని, పర్ప్లెక్స్ ఇలాంటి ఏ యాప్లు మస్తున్నాయి అడుగు. ఈ పచ్చ కామెర్ల కండ్లకు ఆ పచ్చ కామెర్లను తొలగించి వాస్తవాలను తెలియజేస్తుంది అని. సో
ఈ దేశంలో ఆనాడు స్వతంత్రం కోసమైనా స్వతంత్ర భారతదేశంలో మూలన ఉన్న గ్రామస్తుడికి స్వతంత్రం యొక్క అసలైన ఏమంటారు దాని యొక్క ఫలితం, అసలైన ఫలితం దక్కాలన్నా దానికోసం అలుపెరగని పోరాటం చేస్తుంది ఎవరైనా ఉన్నారంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, రాష్ట్ర సేవికా సమితి. గర్వంగా చెప్తాను నేను ఒక భారతీయురాలుగా ఈ విషయం. అంతేకాదు ఈ దేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలి, ప్రాంతం వారిగా, భాష వారిగా, కులాల వారిగా, మతాల వారిగా అని ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ అడ్డుపడుతూ భారతదేశం హిందూ ధర్మదేశం, ఈ దేశాన్ని కాపాడాల్సిందే, ఈ దేశాన్ని ఇక ముక్కలు కానివ్వం అని పాటుపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, రాష్ట్ర సేవికా సమితి. ఇన్ని చెప్పిన తర్వాత పచ్చకామెర్లు ఉన్న వాళ్ళ కళ్ళు వీడి గట్టిగా ఒకసారి భారత్ మాతాకి జై, వందే మాతరం అని చెప్పగలుగుతారో లేదో చూడాలి. మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి అనేది వెయిట్ చేస్తూ ఉంటా కామెంట్ సెక్షన్లో. సో ఈ వీడియోని వీలైనంతగా షేర్ చేయండి. అసలు విషయాలు ఈరోజు సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత భారతదేశ పౌరులుగా మనందరి మీద ఉంది. షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఆర్ వాయిస్ పొలిటికల్ 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలం అనే విషయాన్ని మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా. ఈ ఛానల్ ఆర్థికంగా ఇంకా ముందుకు వెళ్తే దేశం కోసం మంచి మంచి విషయాల్ని, ధర్మం కోసం మంచి మంచి విషయాలు తీసుకురావడమే కాదు, పోరాటంతో ముందుకు వెళ్తుందని నమ్మితే ఆర్థికంగా సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. ఆ జాయిన్ అనే బటన్ క్లిక్ చేస్తే 1 to 5 లెవెల్స్ వస్తాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీదనే గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాం, మీకు తోచిన సహాయం చేయండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.